నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇటు ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇటు తెలుగు బిడ్డ, తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు. ఏంటి సార్, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుగు బిడ్డకు కాకుండా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఈ తెలుగు అవసరం వచ్చినప్పుడు తెలుగు బిడ్డ, అవసరం లేనప్పుడు ఈ ప్రోటోకాల్ ప్రకారం నార్త్ ఇండియన్ అయింది. వెంకయ్యనాయుడు గారు సౌత్ ఇండియను, నార్త్ ఇండియను. ఇప్పుడు నార్త్ ఇండియన్ మళ్ళీ సౌత్ ఇండియన్ టర్మ్ అది మార్చి వస్తూ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ని సౌత్లో నార్త్ మారుస్తూ ఉంటారు. అలాగే ప్రెసిడెంట్ కూడా సౌత్ నార్త్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్, ఆయన సౌత్ దక్షిణాది నాయకుడే, వీళ్ళు దక్షిణాది. ఇక్కడ తెలుగు, వీళ్ళకేదో తెలుగు మీద ప్రేమ ఉన్నట్టు. తెలుగు ప్రేమ ఉందా ఈ రేవంత్ రెడ్డికి? తెలుగు మీద భాషా ప్రేమ ఉందా? ఇదే ఒక నందమూరి రామారావు గారు అన్నారంటే అర్థం ఉంటుంది. వీళ్ళకి ఏమో తెలుగు నోరు తెరిస్తే తెలుగు, రాష్ట్రంలో తెలుగు యొక్క ప్రభావమే లేదు. తెలుగు మాట్లాడేవాడే తక్కువైపోతున్నాడు రోజుకి వీళ్ళ పరిపాలనలో. వీళ్ళకి తెలుగు అన్నప్పుడు వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? తెలుగుడి కాళ్ళు పట్టుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు ఏలాడుతున్నావు? మరి ఆ కాళ్ళు తెలుగు కాళ్ళు కావు కదా, ఈ నార్త్ కాళ్ళు కదా, తెలుగు కాళ్ళు కాదు కదా. ఇటలీ కాళ్ళు ఒకటిను, యూపీ కాళ్ళు ఒకటి కదా. ఆ కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? కానీ ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి? ఎన్డీఏ అభ్యర్థి ఎందుకు చేస్తున్నారంటే కూటమిలో ఉన్నారు వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న వ్యక్తి కనుక జగన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేస్తున్నాడు. వీళ్ళు కూటమిలో ఉన్నారు కనుక వీళ్ళు చేస్తున్నారు. సింపుల్ యాజ్ దట్. వీళ్ళు కూటమిలో భాగస్వామ్యం చంద్రబాబు చేయకేం చేస్తాడు? జగన్ కాంగ్రెస్ అతన్ని ఇబ్బంది పెట్టింది, కాంగ్రెస్ అతన్ని జైలుకి పంపింది, కాంగ్రెస్ కూడా తెలుగుదేశం కలిపి జైలుకి పంపారు కదా. కాంగ్రెస్కి బద్ద వ్యతిరేకతను కనుక ఆటోమేటిక్ కాంగ్రెస్కి క్యాండిడేట్ కాకుండా ఆపోజిట్ క్యాండిడేట్కి చేస్తారు ఇక్కడ. అంతే కదా, సింపుల్ లాజిక్. దాంట్లో పెద్ద ప్రాబ్లం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయకపోయి ఉంటే అతని కేసులు, మళ్ళీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఇప్పుడు చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయకపోతే, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో మళ్ళీ అరెస్ట్ అవుతాడని సపోర్ట్ చేస్తున్నాడా కాంగ్రెస్కి? అండ్ ఆఫ్ కోర్స్ సీఎం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి. అదే కదా, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కనుక ఆ కూటమిలో ఉన్నాడు. ఇండియా కాదు అది, ఇండి కూటమిలో ఉన్నాడు కనుక చేస్తారు. అలాగే వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక వీళ్ళు చేస్తారు. కానీ గల్లీలో కొట్టుకోవడం, ఢిల్లీలో కలవడం ఏంటి అనేది ప్రశ్న. ఎవరు గల్లీలో కొట్టుకుంటున్నారు? వైసీపీను టీడీపీ కూటమి. ఇక్కడ వైసీపీ ఎన్డీఏకి వైసీపీ లేడు, వైసీపీ ఎన్డీఏలో లేరు. యాంటీ కాంగ్రెస్ కనుక యాంటీ కాంగ్రెస్గా వేస్తున్నాడు. అక్కడ ఎన్డీఏకి సపోర్టు కూడా యాంటీ కాంగ్రెస్. జగన్ అనేవాడు పర్మనెంట్గా యాంటీ కాంగ్రెస్. సో కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎలా వేస్తాడు కనుక ఆటోమేటిక్గా వేయడు. అలాగే రేవంత్ రెడ్డి ఎందుకు సౌత్ ఇండియన్ వాళ్ళ కాంగ్రెస్ సౌత్ ఇండియా సపరేట్ కావాలి, సౌత్ ఇండియా ఆయన మాట్లాడారు కదా. మరి సౌత్ ఇండియా కదా రేవంత్, ఆయన సౌత్ ఇండియనే కదా క్యాండిడేట్, ఎన్డీఏ క్యాండిడేట్. మరి చేయొచ్చు కదా సౌత్ ఇండియన్కి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ సౌత్ ఇండియాలో తెలుగు తమిళ ఎందుకు చేస్తావు? నేపథ్యం ఉంది, ఏం అవసరానికి మాట్లాడితే కదా. పెద్ద తెలుగు సెంటిమెంట్ వీళ్ళకి ఏదో ఉన్నట్టు పొట్ట కోసం తెలుగు సరిగ్గా మాట్లాడరాదు, అసభ్య పదజాలం తప్పితే, పరుష పదజాలం తప్పితే స్వచ్ఛమైన. వైసీపీ ఎంపీలు ఎందుకు ఖర్గే గారిని కలుస్తున్నారు? వైసీపీ ఎంపీలు ఎందుకు ఖర్గే గారు ఎందుకు కలుస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఖర్గే వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ చేయమని అడగటానికమ్మా, అడుగుతారు. మనం వేయకపోయినాయి. ఆనవాయితీ ఏంటంటే ఏ క్యాండిడేట్ అయినా అందరినీ కలుస్తారు. ఓకే, అందరినీ కలుస్తారు. కలిసి భాగంలో జగన్ ఎన్డీఏలో లేడు కదా కనుక మాకు వెయ్యండి అని అడగడానికి కలవచ్చు. ఏముంది, ఎన్డీఏకి లేడు కనుక. అయినా కాంగ్రెస్ కనుక ఇయ్యడు, అయినా అడుగుతారు. ఒక ప్రయత్నం అంతే కదా. ఏమో ఏ మూడ్లో సరే అంటాడేమో.
అని అడుగుతారు కదా. కానీ వైవి సుబ్బారెడ్డితో కూడా జయరాం రమేష్ మంత్రాలు జరిపారు. నిన్న రఘునాథ్ రెడ్డి గారిని ఇంటికి పిలిపించుకుని ఖర్గే గారు మాట్లాడారు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ ఇండి కూటమికి టచ్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? వార్తలకి ఏముందమ్మా, సోషల్ మీడియాలో ఏదో వాడి ఊహాజనిత మాటలు తప్పితే ఇవాళ ప్రధాన దినపత్రికలో అదే వచ్చింది. అవి వస్తాయి, పత్రికలకు అయ్యే వస్తాయి. వాళ్ళు ఉన్న పత్రికలు ఏమన్నా జెన్యూన్గా ఉన్నాయా? అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది, పేరు చెప్పడానికి ఇష్టపడలేని వ్యక్తి చెప్పారు, ఇలా ఉంటాయి. ఇవన్నీ అక్కడ ఒరిజినల్ యాక్షన్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్కి చెయ్యడు జగన్. వీళ్ళు కలుస్తారంటే కలుస్తారు, ప్రయత్నిస్తారు కదా. కాంగ్రెస్ ఎప్పుడు విడదీయటము, మిత్రులు విడదీయటము, కుటుంబాలను విడదీయటము వాళ్ళ పాలసీ కదా. విడదీసి ఏదో చెప్పి చేస్తాం అలవాట్లో కలుస్తారు. కలిసినంత మాత్రం జగన్ ఒప్పుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వేయడు. తన జీవితాన్ని ఇబ్బంది పెట్టి తన జీవితాన్ని జైలు పాలు చేసిన కాంగ్రెస్కి వీళ్ళలాగా కాదు, ఈ కుటుంబంలో వాళ్ళలాగా కాదు కదా. పవన్ కళ్యాణ్ లాగా నా అమ్మని తిట్టారు, మీ అంత చూస్తానని పౌరుష పదజాలు వాడి పౌరుషంగా నా పౌరుషేడు చూపిస్తానని ఇప్పుడు సంకలం కూర్చోలేదు కదా. అలాంటి వాడు కాదు కదా. అలాగే ప్రగల్భాలు పలికటం వేరు. మా అమ్మని తిట్టారు మేము ఊరుకుంటారా అని చెప్పి వాడిని లోకేష్ జై అని కూర్చోట్లేదా. వీళ్ళలాగా ఎక్కడికెక్కడ మాట్లాడే మనిషి కాదు జగన్. ఒక మాట అంటే మాటే, కమ్ వాట్ మే. మొన్న అలా అయితే అసలు మొన్న ఎలక్షన్లోనే బీజేపీ వాళ్ళు అడిగినప్పుడు బీజేపీతో కలిసి అయితే ఈ కూటమే లేదు. అతను ఒంటరిగా వెళ్తాను అంతే. చావరేవో ఒంటరిగానే వెళ్తాను, ఒక మాట కట్టుబడి ఉన్నాడు, ఆ మాటకే ఉన్నాడు. వీళ్ళలాగా తిట్టుకుంటారు, మళ్ళీ అవసరానికి కలుసుకుంటారు. ఇలా ముగ్గురులో ఉన్నారు కూటమిలో. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ముగ్గురు. బీజేపీ వాళ్ళిద్దరిని తిట్టింది, జనసేన వీళ్ళిద్దరిని తిట్టింది, తెలుగుదేశం వాళ్ళిద్దరు, మొత్తం ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు బీభత్సంగా తిట్టుకున్నారు. ఉమ్మూసుకుంటాం ఒకటే తక్కువ. ఇటు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉమ్మూసుకుంటాం ఒకటే తప్పితే మాటల్లో అంత దారుణంగానే మాట్లాడుకున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి అధికారం కోసం అన్నీ సిగ్గుశరం అని వదిలి చేతులు కలిపారు. అనైతికమైన కూటమి. వాళ్ళలాగా అందరూ ఉండరు కదా. జగన్ అలా ఉండడు. జగన్ ఓడిపోతారు. అందరూ చాలామంది సలహాలు చెప్పారు. ఎప్పుడైతే బీజేపీ మిమ్మల్ని అడిగిందో శుభ్రంగా బీజేపీతో చేతులు కలుపుకుంటే ఉంటుంది కదా, బీజేపీకి స్ట్రాంగ్గా ఉండదు. నో, సింగిలే నా పాలసీ, నేను సింగిల్గా వెళ్తాను, ఓడినా గెలిచా అన్నాడు. అదే కట్టుబడి ఉన్నాడు కదా. వీళ్ళలాగా జంప్ జిల్లాలకి అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అనైతికంగా ప్రవర్తించాలి. కనుక వాళ్ళలాగా వీళ్ళలాగా అతను ఉంటాడు అనుకుంటూ పొరపాటు. అంటే వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇండి కూటమిలోకి టచ్లో ఉన్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పిచ్చి ఈ మాటలు రాసినవాడు కానీ, ఆ పేపర్ కానీ, ఆ రాసినోడు కానీ, చెప్పినోడి బుద్ధి మీకు తెలుసు, మాట్లాడడం కూడా కష్టమే. బుద్ధి, జ్ఞానం, సెన్సు ఏమీ విశ్లేషణ ఏమీ లేని మాటలు. అతన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇన్ని సన్నసి పుట్టిస్తూ ఉంటారమ్మా. వీళ్ళకి ఇదే పని, పుట్టించడం. ఆ సులగానందం అది జరిగేది కదా, సచ్చేది కదా. ఏదో పాయింట్లు పుట్టిస్తూ ఉంటారు. ఏదో అయిపోయింది, వీళ్ళ బతుకు అయిపోతుంది, కూటమి బతుకు అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఈ కూటమి జీరో. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కుదరదు కనుక 4 ఏళ్ళు భరించాల్సిందే. వీళ్ళు అయిపోతుందని వాళ్ళు అయిపోతున్నారని చెప్తూ ఉంటారు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.